ఇక మరి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోతే బట్టనెత్తి రాకపోతే ఏమొస్తుంది? బట్టనెత్తి వస్తుంది. 25 ఏళ్ళు వానికేమో కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, బైక్ ఉండాలి, అవన్నీ సంపాదించే వరకు 40 ఏళ్ళు వచ్చి మరి బట్ట వచ్చి పొట్టు వచ్చి ఇప్పుడు నీకు నచ్చకపోతే డైవర్స్ తీసుకునేది ఉండే. అసలు పెళ్లి దాకా కూడా పోలేదు. మీ అమ్మ లేదా, మీ అయ్య లేదా, వాళ్ళకి లేరా? చంపడం ఎందుకు? చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంట మాకు అంతగాను? దేనికి చంపింది, ఏం అవసరం చంపింది అంటే వీటికి బట్ట ఉంది, పొట్టుంది, ఇంకాడ పైసలు ఒకటి ఉంది, ఇంకాడ తీసుకొని మంచిగా ఇంకొని వేసుకొని ఉందామని చూసింది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో కూడా ఎక్కడికో డౌట్ రాకుండా లవ్ చేస్తున్నట్టే యాక్ట్ చేసింది. మరి నెంబర్ 1 యాక్టర్ కాబట్టి మంచిగా ప్లాన్ వేసి పక్కటి బందిగా చంపేసి పెట్టింది. అందుకే చంపింది కదా, మరి పక్కటి బందిగా చంపింది, ఇంకా ముందు కాకుండా. డౌట్ రావద్దు, డౌట్ వస్తే మళ్ళీ ఇబ్బంది కాదు. ఆల్రెడీ 2 సార్లు చంపడానికి ప్రయత్నించింది, బట్ అప్పుడు మిస్ అయిపోయి 3వ సారి ప్రయత్నించడంతో సక్సెస్ఫుల్ గా చంపడం జరిగింది. ఇప్పుడు నిన్న మన కనీసం బయటననే తిరిగేది అట్నో ఇంతో. ఇప్పుడు ఆయనతో కూడా లేదు కదా, దాని మొహానికి చెప్పుల దండలు వేసురు. చూసిన వాళ్ళంత అవసరమా? చంపాల్సిన రీజన్ ఏమంది? ఎందుకు అట్లా చంపుతున్నారు? ఇక మొత్తం మొగలను చంపుకుంటూ పోతే ఆడోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్కి వచ్చేవారు. అవసరమా మరి ఇంత దారుణంగా? అరే ఒకటే మేకలం కోసినట్టే కోసేసి పెడుతున్నారు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. నువ్వు పెళ్లి కూడా చేసుకోలేదు కదా, చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? దేనికి చంపింది? బట్టనెత్తుంటే చంపేస్తారా? పెళ్లి అయినాక వస్తుంది అప్పుడు కూడా చంపేస్తారా? మొగడు అన్నప్పుడు గిత బట్ట గిత బొట్టు ఉంటది, బట్ట ఉంటది, పొట్టు ఉంటది. బ్రహ్మానందం గారికి లేదా? ఆయనే చెప్పిండు కదా. నువ్వు ఎందుకు పీడ్చుకుంటున్నావు ఒక బిర్రయ్యో? అయ్యా బట్టున్నాడు ఒకటే భయపడుతున్నా, బట్టలేనోడు కూడా భయపడుతున్నావు. బట్టలేనోడు కూడా భయపడుతూనే ఉండు కదా, బట్టున్నాడు ఒకటే భయపడుతున్నా. బట్టలు లేని వాళ్ళు ఎంతమంది చంపాలో చెప్పు. అందుకే నెక్స్ట్ నువ్వు జాగ్రత్తగా ఉండు. బట్టలు లేని వాళ్ళని కూడా చంపుతున్నారు కదా, బట్టనే రీజన్ కాదు వాళ్ళకి. అవసరం ఉన్న రోజులు ఉంటున్నారు, అవసరం తీరగానే చంపేస్తున్నారు. అందుకే చెప్పిన కదా, అబ్బాయిల ఫ్యూచర్ అయిపోయింది, ఏం లేదు అసలు. వాళ్ళ ఫ్యూచరే లేదు, అనవసరంగా అనుకుంటున్నాము. ముందు మహిళలు 2-3 చనిపోతేనే ఒక చట్టాలు తెచ్చారు. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 800 మంది చనిపోతే మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించట్లేదు? మోడీ దాకా పోలే కదా, మరి నువ్వు తీసుకుపోయేది ఉంటివి కాదు. మోడీ దాకా నువ్వు తీసుకుపో, ధర్నా చెయ్యి. తీసుకెళ్లి ధర్నా చేస్తేనే తెలుసు. అవును, మరి ఎట్లా తెలుస్తుంది? ఆయన ఒక సీఎం కాదు, ఒక కార్పొరేటర్ కే తెలియదు గల్లీలలో ఏం జరుగుతుంది అనేది. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? దేశాన్ని కాపాడతాడా? దేశం కోసం అభివృద్ధి కోసం కష్టపడతాడా? దేనికోసం కష్టపడతాడు? ఇప్పుడు గెలిచిన ఆయనే చేయాలనే ఉంది, ఓడిన వాళ్ళు కూడా చేయొచ్చుగా. మరి మోడీకి ఏమైనా లెటర్ రాసిరా చంపేటప్పుడు? కాదన్నా, మోడీకి ఇప్పుడు చర్యలు తీసుకుంటాడు. ఇప్పుడు చంపేటప్పుడు నేను చంపుతున్నానే మోడీకి చెప్పిండా? అదైతే ఏం చెప్పలే కదా. అయ్యో ఒకప్పుడు వెనక పడ్డారు, ఇప్పుడు సమానం అన్నారు కదా, సమానంగా సావురి. మరి సమానం అన్నారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అన్నారు, సావురు. మరి గట్నే సమానం దేంట్లో ఉండాలో దాంట్లోనే ఉండాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు సమాన హక్కులు అన్నారు, సాంచలలో పెట్టుకొని గట్నే నరుకుతారు, కుక్కర్లో పెడతారు, మిక్సీలలో పెడతారు, అన్నిట్లలో పెడతారు. 2 సంవత్సరాల నుంచి ఇవే హత్యలు 2 కాదు 5 సంవత్సరాల నుంచి. 2008 2009 వరకే అమ్మాయిలా ఉన్నారు, పెళ్లిళ్ళ ఉన్నాయి. ఈ జనరేషన్ లో చేసుకునే ఏమన్నా సక్క కొసెళ్ళినాయా? పిల్లలుగా అన్నారా? నిన్నగాక మన్నతోటి మిన్నకార వండుకోనని కొడుకుని చంపింది. అవసరమా? ఇష్టం లేకపోతే వదిలేరు. మీ కాళ్ళోడు పట్టుకుంటే నేలోడు పట్టుకుంటున్నారు, వాని బతుకు ఆడ బతుకుతారు. ఏమనంటే ఆడవాళ్ళని చంపుతలేరా అంట, ఏమో చంపుకోవటానికే గుర్తున్నట్టుంది. ఇంకా ముందయి చంపుకోవాల్సిన అవసరం లేదు. చంపుకోవడం వల్ల ఏమొస్తుంది చెప్పు? ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా, విడాకులు తీసుకోరి. ఓడొద్దంటును రాదు, అది రాదు రాదు రాదు. పాతకాలం రావాలనేది అది జరగని పని. మళ్ళీ మనం చిన్నపిల్లలం కావాలంటే అవుతామా? అది కూడా అంతే కాదు. అది మీరు చావాల్సిందే, ఇక మీ ఫ్యూచర్ అదే. చావాల్సిందే, సస్తనే ఉంటారు గిట్టనే. అందుకే టెక్నాలజీకి ఆలోచిస్తలేరా? అది మంచిగా వారికి తీసుకుపోయింది, కింద నూకింది, పోతే మంచిగా చంపింది, డ్రమ్ములు వేసింది, పైన సిమెంట్ వేసింది తెలియనట్టు. టెక్నాలజీ పెరిగినట్టు చంపడం కూడా వెరైటీగానే పెరుగుతుంది. చచ్చటోళ్ళు కూడా అట్నే చేస్తారు. ఆలుతగా అయితే ఏం చేస్తలేరు కదా, చంపాల్సిన అవసరం లేదు అంతగానో.